చూస్తున్నారు కదా ప్రాపర్టీ అంతా కూడా ఎంత చక్కగా ఉందో, చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉండడం అయితే జరిగిందండి. వీడియో చివరి వరకు చూడండి, మీకు క్లియర్ గా క్లారిటీ అయితే వస్తుంది. ఇది ఎక్కడ ఉంది ఏంటిది అన్ని విషయాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మొదటిసారి మన ఛానల్ ని విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు క్లియర్ గా అన్ని వివరాలు తెలియజేస్తాను. ఒకసారి మనం పైన వ్యూ ఇట్లా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్ని కూడా నియర్ బై గా అయితే ఉండడం అయితే జరిగిందండి. మంచి మంచి షాపింగ్ మాల్స్ కూడా పక్కకే ఉంటాయి. ఒక 2-3 కిలోమీటర్లలో అన్ని విధాలా దొరికేటువంటి ప్లేస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మనలో చాలా మంది సొంత ఇల్లు అనేది డ్రీమ్ గా అయితే పెట్టుకుంటాం, కానీ ఆ డ్రీమ్ అయితే పోస్ట్ అయితే చేస్తూ ఉంటామండి. ఇంకొంచెం సేవింగ్స్ పెరిగాక చూస్తా, ఇంకొంచెం రేట్స్ తగ్గాక కనుక్కుందాంలే అని అనుకుంటూ ఉంటాము. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. ఇది మొత్తం కూడా మనకి పార్కింగ్ ఏరియా అండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో, చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నది. మనం టైం వేస్ట్ చేయకూడదు. ఒక మంచి ప్రాపర్టీ దొరికితే మనకి అక్కడ రియలైజ్ అయితే అయిపోవాలి. టైం వెయిట్ చేయకూడదు. మన కోసం అయితే టైం అయితే వెయిట్ చేయదు, రేట్స్ కూడా మన గురించి అయితే వెయిట్ చేయవు. ఇక్కడ ఒక స్మార్ట్ డిసిజన్ తీసుకునే వాళ్ళు ఫ్యూచర్ లో ఒక టెన్షన్ లేకుండా సెటిల్ అయితే అవుతారండి. ఇప్పుడు నేను చూపించబోతున్న ప్రాపర్టీ కూడా అలాంటి ప్రాక్టికల్ ఆప్షన్ ఉండడం అయితే జరుగుతుంది. ఇది మొత్తం కూడా 133 గజాల స్థలంలో నిర్మాణం అనేది చేశారు. బిల్డప్ ఏరియా వచ్చేసి 2350 ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరిగిందండి. అంటే మన ఫ్యామిలీకి కంఫర్ట్ గా ఉండే స్పేస్ అన్నమాట. ఇంటి స్ట్రక్చర్ చూసినా కూడా, స్పేస్ యూజింగ్ చూసినా కూడా లాంగ్ టర్మ్ స్టే చేసుకోవాల్సిన దృష్టిలో పెట్టుకొని బిల్డర్ గారు మంచిగా ప్లాన్ చేసి అయితే నిర్మాణం అనేది చేయడం అయితే జరిగిందండి. రూమ్స్ ప్లేస్మెంట్ చూసుకోవచ్చు, వెంటిలేషన్ చూసుకోవచ్చు, న్యాచురల్ లైటింగ్ రావడం, ఆల్ ప్రాపర్ గా అయితే ప్లాన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇంకా ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. ఈస్ట్ ఫేసింగ్ లో ఉండడం వల్ల మార్నింగ్ సన్ లైట్ కూడా మనకి డైరెక్ట్ గా వచ్చేస్తుందండి. వాస్తు పరంగా కూడా మనకి 100% వాస్తుతో అయితే ఉండడం అయితే జరుగుతుంది. మొత్తం కూడా పాజిటివ్ పాయింట్స్ అండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ప్రాపర్టీ ఆల్రెడీ రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది అనమాట. మనకి ప్రతి నెల 25,000 వరకు రెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది ఒక మంచి అసెట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మీకు కంటిన్యూస్ గా ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇది ఒక అడ్వాంటేజ్ అని మనం అనుకోవచ్చు. మీరు ఓన్ యూజ్ కి తీసుకున్నా కూడా, అదే విధంగా రెంట్ కి మనం చూసుకున్నా కూడా, రెండింటి కూడా మనకి సెట్ అయిపోయే విధంగా అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉండడం అయితే జరిగింది ప్రాపర్టీ అనేది. మనకి వాటర్ కూడా చెప్పుకోవచ్చు. మనకి 350 ఫీట్ల వరకు వాటర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. బోర్ వేయడం అయితే జరిగింది. అంటే మన డైలీ యూసేజ్ కి 100% అయితే సరిపోతుంది. వాటర్ అయితే ఫిల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మన లైఫ్ సిచ్యువేషన్ గురించి ఆలోచించుకోండి. మనం సంవత్సరాలుగా రెంట్ కడుతూనే ఉంటాం. 20,000, 25,000 ప్రతి నెల మనకి మన అమౌంట్ మనకి బయటికి వెళ్తూనే ఉంటుంది. కానీ చివరిగా మనకి మిలిగేది ఏమీ ఉండదు. అదే ఇంట్లో అయితే ఉండిపోతాం. కొంచెం స్టెప్ ముంగడికి చేసి అదే అమౌంట్ ని ఈఎంఐగా మార్చుకొని కొన్ని సంవత్సరాల తర్వాత మనకి ఓన్ హౌస్ అయితే అయిపోతుంది అనమాట. అంటే మీరు ఆలోచించండి, మనం రెంట్ కట్టే డబ్బులు కొంచెం ఈఎంఐ లెక్క కడితే మనకి ఫుల్ గా మనకి ఇల్లు అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి రెడీ టు హౌస్ తీసుకోవడం వల్ల కన్స్ట్రక్షన్ టెన్షన్ ఉండదు. మెటీరియల్ రేట్స్ గురించి కూడా టెన్షన్ అయితే పడవలసిన అవసరం అయితే ఉండదు. టైం వేస్ట్ కూడా మీకు కరెక్ట్ కాదండి. మనం డైరెక్ట్ గా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకసారి మనం పైకి వెళ్దాము. మీకు ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో కూడా మొత్తం కూడా చూపించేస్తాను. ఇప్పుడు మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, ఒకసారి మీకు పైన మనం చూస్తున్నది కూడా మనకి మెయిన్ డోర్ అనేది టేక్ వుడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మనం హాల్ లోపలికి వెళ్ళిపోదాం. హాల్లో కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నదో, మనకి ఫాల్ సీలింగ్ దగ్గర నుంచి, లైట్స్ దగ్గర నుంచి అన్ని కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. మీకు గృహప్రవేశానికి రెడీగా ఉన్నటువంటి హౌస్ అండి ఇది మొత్తం కూడా. ప్లాట్ సైజ్ చూసినా, మనకి బిల్డప్ ఏరియా చూసినా, అన్ని విధాలా మనకి రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా ఈ మూడు కూడా మనం కన్సిడర్ చేస్తే ఇది ఒక బ్యాలెన్స్డ్ డీల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అండి. దీని ధర మళ్ళీ చెప్తూ ఉన్నాను. దీని ధర వచ్చేసి 1,25,00,000 రూపాయలు చెప్తూ ఉన్నారు. మనకి ఇంకా తక్కువ చేసే ఛాన్స్ కూడా ఉండడం అయితే జరిగిందండి. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి అంటే, ఇది డెవలప్ అయిన ఏరియాలోనే ఉంది. అంటే మీకు ఆల్రెడీ డెవలప్ అవుతుంది, ఇదవుతుంది, అదవుతుంది అని కాకుండా మనకి డెవలప్ అయిన ఏరియాలో ఉన్నది. అంటే మనకి రోడ్స్ కావచ్చు, సరౌండింగ్స్ కావచ్చు, బేసిక్ ఫెసిలిటీస్ అన్ని ఉన్నా ఆల్రెడీ సెట్ అయిపోయి ఉన్న ఫ్యామిలీస్ ఇక్కడ చాలా వరకు అయితే ఉన్నారండి. మీరు షిఫ్ట్ అయిన వెంటనే అడ్జస్ట్ అవ్వడానికి టైం కూడా పట్టదు. రెడీ టు ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా మీకు అర్థమైపోతుంది. ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ ఏరియాలో రిస్క్ ఉండదు, కానీ మనకి డెవలప్మెంట్ అయితే 100% అయితే అయిపోయింది. ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కువ రోజులు మార్కెట్లో ఉండవండి. సీరియస్ బయర్స్ వెంటనే ఫైనలైజ్ అయితే చేయండి, డిలే అయితే చేయకండి. ఒకసారి చూసి మీరు కరెక్ట్ డిసిజన్ అయితే తీసుకోండి. మేము మీకు చూడడానికి అరేంజ్ అయితే చేస్తాము. మొత్తం కూడా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నదో. ప్రాపర్టీ వచ్చేసి మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. ఇది మనకి హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి
నాగారం ఏరియాలో ఉంది. మనకి ఈసీఎల్ నుంచి ఒక 6 కిలోమీటర్లు అయితే రావడం మీద జరుగుతుంది నాగారం ఏరియా అనేది. ఇక్కడ నుంచి మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఒక 15 నిమిషాలలో వెళ్ళిపోవచ్చు. మీరు ఫ్యామిలీతో సెటిల్ అవ్వాలనుకున్నా లేదా ఇన్వెస్ట్మెంట్ సోర్స్ పెట్టుకోవాలనుకున్నా ఇది దేనికైనా ఆప్షన్ గా ఉండేది ఈ ఇల్లు అండి. మిస్ చేసుకోవద్దు. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి ఏరియా అండి. మీరు ఒకసారి వచ్చి చూడండి, మీకు 100% అయితే నచ్చుతుందండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. మొదటిసారి మన ఛానల్ని విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఇలాంటి వీడియోస్ ప్రమోషన్ మన ఛానల్ ద్వారా చేయాలి అని అనుకుంటే మీరు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. మేమే స్వయంగా వచ్చి వీడియోస్ తీసి మన ఛానల్లో అయితే పోస్ట్ అయితే చేస్తాం. నాగారం ఏరియాలో ఉన్నది ఈ ప్రాపర్టీ వచ్చేసి నియర్ బై దుబాయ్ బిల్డింగ్ అంటారు. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. మీకు ఆల్రెడీ పైన వ్యూ ఆల్రెడీ చూపించాను కాబట్టి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.